God wants to give you the grace to guard yourself. మిమ్మును మీరు కాపాడుకొనుటకు తగిన కృపను దేవుడు మీకు అనుగ్రహించవలెనని ఆకాంక్షిస్తూ ఉన్నారు. So that you can stand firm in the faith. తద్వారా విశ్వాసములో మీరు స్థిరముగా నిలబడులాగున. You can be courageous. మీరు అత్యంత ధైర్యము వహించిన వారు అగుదురు. And you will become strong. మీరు అత్యంత బలవంతులగుదురు. 1 Corinthians 16:13 says so. మొదటి కొరింథీ పత్రిక 16:13 ఆ రీతిగా తెలియజేస్తోంది. What should you guard? మీరు దేనిని కాపాడుకోవలసి ఉన్నది? Guard your heart. మీ యొక్క హృదయమును మీరు కాపాడుకొనవలసి ఉన్నది. Proverbs 4:23 says, సామెతలు 4:23 ఏమని చెప్తోంది అంటే, above all else, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా guard your heart. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. For everything you do flows from your heart. ఎందుకనగా నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి. Your heart controls your whole life. మీ హృదయమే మీ జీవితం అంతటిని కూడా స్వాధీనం చేసుకొని ఉంటుంది. When the Pharisees said Jesus and his disciples are eating without washing their hands, పరిసయ్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం and చూచినప్పుడు they were condemning them, వారు శిక్ష పలుకుతూ ఉన్నారు. saying they were not following the rituals of God. దేవుని యొక్క మతాచారాలు పాటించట్లేదు అని చెప్తూ ఉన్నారు. Jesus said, యేసు ఏమని చెప్పారంటే, it's not your hands which bring uncleanness, it's your heart which brings all the sin, which brings uncleanness in your life. అపవిత్రతను పాపమును మీ జీవితంలోనికి తీసుకుని వచ్చునది మీ యొక్క చేతులు కాదు గాని మీ యొక్క హృదయమే ఆ రీతిగా అపవిత్రతను తీసుకుని వస్తుంది అని సెలవిచ్చి ఉన్నారు. Guard your heart. కనుక మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Because only from your heart all the wrong thoughts, evil thoughts, slander, everything comes out. ఎందుకనగా మీ హృదయములో నుండి చెడ్డ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, అపవాదులు వంటివి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. Lust comes out. భోగేచ్ఛ బయటకు వచ్చేస్తోంది. Wrong thoughts comes out. తప్పు ఆలోచనలు బయటకు వచ్చేస్తాయి. Wickedness, evil comes out. దుష్టత్వము, చెడు బయటకు వస్తోంది. Guard your heart. కనుక మీ హృదయాన్ని కాపాడుకోవాలి. That's why Jesus says అందుచేతనే యేసు in సెలవిస్తున్నారు. Revelation 3:20, ప్రకటన 3:20 వచనంలో, I stand at the door of your heart and I knock. మీ హృదయం యొక్క ద్వారమునొద్ద లేక తలుపునొద్ద నేను నిలవబడి ఉండి దానిని తట్టుచూ ఉన్నాను అని సెలవిస్తున్నారు. Hear my voice. నా యొక్క స్వరాన్ని వినండి. Open your heart. మీ హృదయాన్ని తెరవండి. Let me come in. నన్ను లోనికి రానివ్వండి. Let me come in. నన్ను లోనికి రానివ్వండి. And the Lord says, ప్రభువైన యేసు ఏమని చెప్పారు అంటే, give me your heart, my son. నా కుమారుడా మీ హృదయము నాకిమ్ము. I want to make it my home. నేను నీ హృదయాన్ని నా నివాస గృహంగా చేసుకుంటాను. Guard your heart with Jesus in it. యేసును లోపల ఉంచుకొనుట ద్వారా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Let the thoughts of God always trigger everything in your life. దేవుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా మీ జీవితంలో సమస్తమునకును ప్రేరణ కలిగించేదిగా ఉండాలి. The Lord says, my thoughts are not your thoughts. ప్రభు సెలవిస్తున్నారు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. My thoughts are far higher. నా ఆలోచనలు అత్యంత ఉన్నతమైనవి. As I come into you, my high thoughts will come into you. నేను మీలోనికి వచ్చినప్పుడు నా ఉన్నతమైన ఆలోచనలు మీలోనికి వచ్చేస్తాయి. And when those high thoughts, my thoughts come, I will lift you up to high places and make you walk in heavenly places with అట్టి me. ఉన్నతమైన నా ఆలోచనలు మీలోనికి వచ్చినప్పుడు అట్టి ఉన్నతమైన పరసంబంధమైన ఔన్నత్యము గల స్థాయికి నేను మిమ్మును హెచ్చించెదను. Guard your heart మీ హృదయాన్ని with కాపాడుకొనండి. Jesus in it. యేసును అందులో ఉంచుకొనుట ద్వారా. Secondly, guard your heart against greed. రెండవదిగా మీ హృదయమును లోభము లేక దురాశ నుంచి కాపాడుకోవాలి. Luke 12:15. లూకా 12:15 వచనం. Jesus said, యేసు ఏమని చెప్పారంటే, watch out. జాగ్రత్త పడుడి. Be on your guard against all kinds of greed. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. All the time greeding for the abundance of possessions. ఎల్లప్పుడూ కూడా సంపద కోసమైన లోభమును దురాశను కలిగి ఉండకుండా. Life is not just abundance of possessions. జీవితం అంటే కేవలం సంపద యొక్క సమృద్ధి మాత్రమే కాదు. Life is much more. జీవితం మరి ఇంకెంతో మిన్న అయినది. Life has to be full of God's blessings, జీవితం దైవాశీర్వాదముల చేత నింపబడి ఉండాలి. God's nature. దేవుని యొక్క స్వభావముతో. That is riches. అదేనండి ఐశ్వర్యము. Guard against greed.
కనుక లోభము లేక దురాశ నుంచి హృదయమును కాపాడుకోవాలి. The Bible says in Hebrews 13:5, దేవుని యొక్క వాక్యం హెబ్రీ 13:5 ఏమని చెప్తుందంటే, be content. తృప్తి కలిగి ఉండుడి, Don't have covetousness. ధనాపేక్షను కలిగి ఉండకండి. Then the Lord says, I will be with you. I will never leave you. I will never forsake you. అప్పుడు ప్రభు సెలవిస్తున్నారు, నేను మీతో కూడా ఉండేదను, ఎప్పటికీ మిమ్మును విడువను ఎడబాయను. We take the last portion మనం ఆఖరి భాగాన్ని తీసుకుంటూ ఉంటాము. and we say, God will never leave me nor forsake me. దేవుడు ఎప్పటికీ నన్ను విడువడు ఎడబాయడు అనుకుంటూ ఉంటాము. When you have covetousness, greed, and look to possessions of life as your security, God will not be there in your life. మీ జీవితానికి భద్రతగా ధనాపేక్షను, లోభాన్ని మాత్రమే మీరు తీసుకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో మీతో కూడా ఉండరు. Today, ఈ రోజున repent. పశ్చాత్తాపడండి. Seek first the kingdom of God and His righteousness, మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. and all the blessings from God will be added to you, your children, grandchildren, and generations. దేవుని యొద్ద నుంచి మీకును, మీ యొక్క బిడ్డలకును, మనవ సంతతికిని తరముల వెంబడి ఆశీర్వాదములు కలుపబడును. God bless you with His blessing. దేవుడి ఆశీర్వాదము చేత మిమ్మును ఆశీర్వదించును గాక. Thirdly, మూడవదిగా, guard against rash talk with your lips. ఊరు కొనుక పరుషముగా మాట్లాడు విధానము నుంచి మీ పెదవులను కాపాడుకొనండి. Proverbs 13:3. సామెతలు 13:3. Those who guard their lips preserve their lives. తన నోరు లేక పెదవులు కాచుకొనువాడు తనను, తన జీవితమును కాపాడుకొనును. Those who speak rashly will come to ruin. ఊరు కొనక లేక పరుషముగా మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకొనును. Yes, the words of our mouth and the meditations of our heart has to be guarded. అవునండి, మన నోటి మాటలు, మన యొక్క హృదయ ధ్యానము కూడా కాపాడుకొనవలసి ఉన్నది. That's why the psalmist prays, అందుచేతనే కీర్తనకారుడు ప్రార్థన చేయుచున్నాడు, Lord, let the words of my mouth ప్రభువా, నా యొక్క నోటి మాటలను, and the meditations of my heart నా యొక్క హృదయ ధ్యానమును be acceptable to you. నీ దృష్టికి అంగీకారములగును గాక. Be acceptable to you. అంగీకారములగును గాక. Then it will be acceptable to men. అప్పుడు అవి మనుషులకు కూడా అంగీకార యోగ్యముగా ఉంటాయి. And the words of wisdom will flow out of our mouths. మన నోటి వెంబడి జ్ఞానవాక్కులు ప్రవాహముగా ప్రసరిస్తాయి. And we will be honored across the nation and the world. మనము దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఘనపరచబడతాం. Honored in the family. కుటుంబంలో కూడా ఘనపరచబడతాం. Honored before God. దేవుని ఎదుటను మనము ఘనపరచబడతాం. Let us guard our mouths. కనుక మన నోటిని మనము కాచుకొందుము. If we don't guard our tongue, మన నోరు లేకపోతే భాషను మనము కాచుకొనకపోతే, in the book of James, the Bible says, యాకోబు పత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, our tongue is a fire. మన నాలుక అగ్ని It అయ్యున్నది. will spread fire and burn away everything, every relationship. ఇది అగ్నిని వ్యాపింపచేసి సమస్తమును లేక ప్రతి బాంధవ్యము కూడా తగలబెట్టేస్తోంది. And the devil will come and sit inside. అపవాది వచ్చి ఆ విధంగా లోపల కూర్చుండిపోతాడు. One day, a little girl was brought for prayer. ఒక రోజున ఒక చిన్న పాపను ప్రార్థన కోసరమై తీసుకుని వచ్చి ఉన్నారు. And the girl was oppressed by an evil spirit. ఆ పాప ఒక దురాత్మ చేత పట్టబడి ఎంతగానో బాధించబడుతున్నారు. And when the preacher prayed for that girl, దేవుని యొక్క వాక్యోపదేశకుడు ఆ పాప కోసమై ప్రార్థన చేసినప్పుడు the preacher asked the evil spirit, why did you come into this child's body? ఆ యొక్క దురాత్మను ఈ యొక్క పాప దేహంలోకి ఎందుకని వచ్చావు అని అడిగి ఉన్నాడు. The evil spirit said, ఆ దురాత్మ ఏమని చెప్పిందంటే, I was going in front of this house, నేను ఈ ఇంటి ముంగిట వెళ్తూ ఉన్నాను. and suddenly somebody called me from inside. అకస్మాత్తుగా లోపల నుంచి నన్నెవరో రమ్మని పిలిచారు. The mother was cursing her daughter, saying, you devil, you filthy devil. తల్లిగారు ఆ యొక్క పాపను నీవు దయ్యమా, మురికి దయ్యమా అన్నట్టుగా పిలుస్తూ ఉండి ఉన్నారు. And so I thought somebody is calling my name, and I came and got into this child. కనుక నన్నెవరో పేరు పెట్టి పిలుస్తున్నారు అన్నట్టుగా భావించి లోపలికి వచ్చేసి పాపను చెరపట్టేశాను అని చెప్తున్నాడు. Now she has really become the devil. ఇప్పుడు ఆమె నిజంగా దయ్యంగా మారిపోయింది. Let us be careful how we call others, కనుక మనం ఇతరులను ఏ విధంగా పిలుస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. especially our children. ప్రత్యేకంగా మన బిడ్డల విషయంలో We have to value them. మనం వారికి విలువను ఆపాదించాలి. We have to honor them. మనం వారిని ఘనపరచాలి. Say, this is God's gift for me. ఇది దేవుడు నాకు అనుగ్రహించి ఉన్న వరము అని చెప్తూ ఉండాలి. Wives,
say about your husband, he is God's image. భార్యలారా మీ యొక్క భర్తలను గురించి ఈయన దేవుని స్వరూప్యము అన్నట్టుగా చెప్పండి. Doesn't matter how he is, అతడు ఎలా ఉన్నప్పటికీ సరే, how he lives. అతడు ఏ విధంగా జీవించుచు ఉన్నప్పటికీ, As you call him as God's image, God will make your words come to pass. అతనిని దేవుని స్వరూప్యంగా మీరు పిలిచి ఉన్నప్పుడు మీ యొక్క పిలుపులను, మాటలను ఆయన నెరవేర్చుతారు. When you say, my child is God's gift, నా యొక్క బిడ్డ దేవుడు నాకు అనుగ్రహించి ఉన్న వరము అని మీరు చెప్తూ ఉండి ఉన్నప్పుడు your child will become God's gift. మీ బిడ్డ దేవుని యొక్క వరముగా అవుతారు. Never talk rashly with your lips. ఎప్పుడు కూడా మీ పెదవులతో పరుషముగా, కఠినముగా మాట్లాడకండి. Whatever you say, you will have. మీరు ఏమైతే పలుకుతారో దానినే మీరు కలిగి ఉంటారు. And fourthly, నాలుగవదిగా, guard against unbelief. అవిశ్వాసము నుండి, అపనమ్మకము నుండి కాపాడుకొనండి. 1 Corinthians 16:13. మొదటి కొరింథీ పత్రిక 16:13. Be on your guard. మెలకువగా ఉండుడి, లేక విశ్వాసమందు నిలకడగా ఉండుడి. Then you will stand firm in the faith. అప్పుడు మీరు విశ్వాసమందు నిలకడగా, బలముగా ఉంటారు. Be courageous. ధైర్యవంతులై ఉండండి, Be strong. బలవంతులై ఉండండి. This is the same thing Moses says to Joshua. ఇదే మాటను మోషే యెహోషువతో సెలవిచ్చి ఉన్నాడు. Joshua, I'm going away. యెహోషువ, నేను వెళ్ళిపోతున్నాను. Be strong and of good courage. బలము కలిగి ఉండుము, ధైర్యముగా ఉండుము. Joshua 1:5 and 9. యెహోషువ 1:5 అలాగే 9వ వచనం. Never allow fear to come. ఎప్పటికీ కూడా పిరికితనాన్ని రానివ్వకండి. Never doubt. ఎప్పుడు సందేహించకండి, Otherwise it will destroy you. లేకపోతే అది మిమ్మల్ని నాశనం చేస్తోంది. The Lord will not be with you then. ప్రభు అప్పుడు మీతో కూడా ఇక ఉండరు. Guard yourself against unbelief. మిమ్మును మీరు అవిశ్వాసము నుండి కాపాడుకొనండి. Believe విశ్వసించండి, and you will see the glory of God. మీరు దేవుని యొక్క మహిమను చూచెదరు. Yes, Joshua believed. అవును, యెహోషువ విశ్వాసముంచి ఉన్నారు. And he asked the priests to put their foot on the river Jordan. యాజకులు తమ పాదములను యోర్దాను నది మీద ఉంచవలసినదిగా ఆజ్ఞాపించి ఉన్నాడు. Jordan split into two. యోర్దాను 2 భాగములుగా వేరుపరచబడి ఉన్నది. And he made a way for all the Israelites to enter the promised land. ఇజ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన భూభాగానికి వెళ్ళడానికి ఆయన మార్గమును సిద్ధము చేసి ఉన్నాడు. Guard against unbelief. అవిశ్వాసము నుండి మిమ్మును కాపాడుకొనండి. Be strong and of good courage. బలము కలిగి ధైర్యముగా ఉండండి. And fifthly, 5వదిగా, guard against the deception of the devil. అపవాది యొక్క తంత్రముల నుండి కాపాడుకొనండి. 2 Corinthians 2:11. 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనము. Paul says, పౌలు ఏమని చెప్తున్నారంటే, we are always aware of the deceptions of the devil. మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు. The devil tempted Jesus. అపవాది యేసును శోధించి ఉన్నాడు. Satan brought 3 temptations. సాతాను 3 శోధనలను తీసుకుని వచ్చి ఉన్నాడు. Jesus overcame him with the word of God, word of God, word of God. యేసు అతడిని దేవుని యొక్క వాక్యము చేత ఎదిరించి ఉన్నాడు. Matthew 4:1-4. మత్తయి సువార్త 4:1-4 వచనాలు. And Satan left him. సాతాను ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. The Holy Spirit came పరిశుద్ధాత్ముడు వచ్చేశారు. and began to use him with power and anointing. శక్తి చేతన, అభిషేకము చేతను ఆయనను వినియోగించుకోవడం ప్రారంభించారు. Angels served the Lord. దేవుని దూతలు యేసునకు సేవ చేశారు. The same blessing will come upon you. అదే ఆశీర్వాదం మీ మీదకును వస్తోంది. No deception of the devil. అపవాది యొక్క ఏ తంత్రము ఉండదు. We shall have clear focus, knowing the will of God. దేవుని చిత్తమును ఎరిగి ఉండి స్పష్టమైన తదేక దృష్టిని, ఏకాగ్రతను మనము కలిగి ఉంటాము. When you do the will of God, you will live. మీరు దేవుని చిత్తమును జరిగించుచు ఉన్నప్పుడు మీరు జీవించెదరు. Nothing can stand against you. ఏదియు మీకు విరుద్ధముగా నిలువబడజాలదు. Those who do the will of God will live forever. ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో వారు నిరంతరమును జీవించెదరు. Your ministry will live forever. మీ పరిచర్య నిరంతరము జీవిస్తోంది. Your family will live మీ forever. కుటుంబం నిరంతరము జీవిస్తోంది. Your name will live forever. మీ పేరు నిత్యము సజీవంగా ఉంటుంది. Possessions will live forever. మీ సంపద నిరంతరమునకు సజీవముగా ఉంటాయి. May God give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. And finally, మరియు చివరిగా number 6, 6వది, guard against false prophets. తప్పుడు ప్రవక్తలు లేక అబద్ధ ప్రవక్తల నుంచి మిమ్మును కాపాడుకొనండి. Matthew 7:15. మత్తయి సువార్త 7:15. Jesus says, యేసు ఏమని చెప్పారు అంటే, watch out for false prophets. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. They come to you in sheep's clothing, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, but inwardly they are ferocious wolves. కానీ లోపల వారు క్రూరమైన
తోడేళ్లు అయ్యున్నారు. Yes, Paul says, అవునండి, పౌలు తెలియచేస్తున్నాడు. people who carry the name of the Lord, yet they do not preach Christ through their life. ప్రజలైన వారు దేవుని నామాన్ని భరిస్తూ మోసుకొని వస్తున్న వారైనప్పటికీ ఇంకను వారు క్రీస్తును బోధించడం లేదు. They are like whining dogs, వారు మొరుగుతున్న లేక మూలుగుతున్న కుక్కల వంటి వారిగా ఉంటూ ఉన్నారు. taking people away from the faith. ప్రజలను విశ్వాసంలో నుంచి సుదూర తీరాలకు తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా ఉంటూ ఉన్నారు. Misinterpreting the plan and the works of God and the word of God. దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క పనులను, దేవుని యొక్క వాక్యమును అపార్థమయ్యేలా అనువదిస్తూ ఉన్నారు. My friends, నా స్నేహితులారా, may the Holy Spirit guide you to guard yourself against false prophets, అబద్ధ ప్రవక్తల నుంచి మీరు కాపాడబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు నడిపించును గాక. especially those who come and say, it is the devil who has put this problem into you. ప్రత్యేకంగా ఎవరైతే వచ్చి ఇదిగో అపవాదియే ఈ సమస్యను మీలో ఉంచాడు అని చెప్తూ ఉంటారో, And who are unable to drive out those devils. అలాగే అలా చెప్పిన వారు ఆ దురాత్మలని వెళ్ళగొట్టలేకుండా ఉండి ఉన్నప్పుడు, My friend, నా స్నేహితులారా, every prophet will point to Jesus. ప్రతి ప్రవక్తయు కూడా యేసును గురిగా మనకు చూపిస్తారు. Those who do not confess Jesus Christ as the Savior ఎవరైతే యేసును రక్షకునిగా ఒప్పుకొనని వారుగా ఉంటారో, and only glorify what Satan has done, evil people have done. సాతాను చేసిన దానిని, దుష్ట ప్రజలు చేసిన దానినే ఎక్కువగా మహిమపరుస్తూ ఆ విధంగా ఉంటారో, They are the false prophet. వారు అబద్ధ ప్రవక్తలైన వారు. Prophecy testifies about Jesus. ప్రవచనము యేసును గూర్చి సాక్ష్యమిస్తోంది. Guard against false prophets. అబద్ధ ప్రవక్తల నుంచి మిమ్మును కాపాడుకొనండి. Yes, confess Jesus Christ as the Savior. అవును, యేసు క్రీస్తును రక్షకునిగా మీరు అంగీకరించండి. 1 John 4:1. మొదటి యోహాను 4:1. May God give you this grace దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. to know Jesus as Lord. యేసును ప్రభువుగా ఎరిగియుండు నిమిత్తమై Guard yourself, మిమ్మును మీరు కాపాడుకొనండి. and you will stand firm in the faith. మీరు విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉండేదరు. You'll be more than a conqueror. మీరు అధికమైన విజయమును పొంది ఉండేదరు. Father, తండ్రి, give this grace to thy son, thy daughter. ఈ కృపను మీ కుమారునికి, కుమార్తెకు మీరు అనుగ్రహించండి. Let thy grace to guard themselves come upon them. తమ్మును తాము కాపాడుకొనుటకు మీ కృప వారి మీదకు దిగి వచ్చును గాక. Let your word, మీ యొక్క వాక్యమును, let your spirit మీ యొక్క ఆత్మయు guide them and protect them. వారికి దిశానిర్దేశం చేసి వారిని భద్రపరచాలి. Protect their heart. వారి హృదయములను మీరు భద్రపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. My friend, నా యొక్క స్నేహితులారా, you can receive our Jesus Calls magazine, which we publish. మేము ప్రచురిస్తూ ఉన్న యేసు పిలుచుచున్నాడు మాసపత్రికను మీరు స్వీకరించవచ్చు. Every month. ప్రతి నెలయు కూడా It will lead you to greater truths. ఇది మిమ్మల్ని గొప్ప సత్యాల వైపునకు నడిపిస్తోంది. You can call this number to subscribe for your మీ copy. యొక్క ప్రతి కోసం చందాదారులు కావడానికి ఈ నంబర్కు మీరు కాల్ చేయండి. And also download the Jesus Calls app. అలాగే జీసస్ కాల్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోనండి. It's available in iOS and in Android. ఇది iOS లోను, ఆండ్రాయిడ్ లోను మీకు అందుబాటులో ఉంచబడింది. And it will lead you to great dimensions to receive God's word and blessing. ఇది మిమ్మును దేవుని యొక్క వాక్కును, ఆశీర్వాదములను స్వీకరించడానికి తగిన గొప్ప దిశలో నడిపిస్తూ ఉంటుంది. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Like this video, ఈ యొక్క వీడియో లైక్ చేస్తే subscribe to this channel, ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కు. and share this video with all your friends. మీ స్నేహితులకు అందరికి ఈ వీడియోని మీరు షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. May God give them life also. వారికి కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహించును గాక. We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.